ఎంత తెలివైంది, అంతా అర్థమైపోయింది. నువ్వు ఏ కథ గురించి చెప్తున్నావు? నేను నీకేమి కథలు చెప్పట్లేదు కదా. ఏదైతే జరిగిందో నీకు అదే చెప్తున్నాను, అదే నిజం కదా. అబద్ధం, అంతా అబద్ధం. నాకు నిజం చెప్పండి, లేకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరు నాకు అబద్ధం చెప్పి మందు తాగించి ఆ తర్వాత నేను మత్తులో ఉన్నప్పుడు నన్ను అవకాశంగా తీసుకున్నారు అని. నువ్వు కంప్లైంట్ చేస్తావా? నేను కంప్లైంట్ చేస్తాను, ఇప్పుడే చేస్తాను. రఘు, మన లాయర్ని పిలువు. తన నోరు వెంటనే ముయించాలి. ఒకవేళ నాన్నమ్మకి తెలిసిందంటే అప్పుడు నేను ఆవిడికి. రఘు! అరే ఎందుకు అరుస్తున్నావు? అసలేం జరగలేదు. నువ్వు సరిగా గెస్ చేసావు. నేను తమాషా కన్నాను. అలా ఏం జరగలేదు మన మధ్య. పోలీసుని పిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు భయపడ్డారా? అరే నేనెందుకు భయపడతాను? కాకపోతే నేను పోలీసుని నా ఇంటి మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయాలని అనుకోవడం లేదు, అందుకే చెప్తున్నాను. నిజంగానా? ఇప్పుడు ఇది నువ్వు కోర్టులో చెప్పిస్తావా? సరే. నిజానికి నేను నీకు నా ఫీలింగ్స్ గురించి ఏవైతే చెప్పానో అవన్నీ పూర్తిగా నిజమే. ఇక దానికోసం నువ్వు రైల్వే పోలీస్, ట్రాఫిక్ పోలీస్, FBI, CBI, RBI నీ ఇష్టం. నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని పిలువు. నేను మాత్రం ఎవరికి భయపడను. నా స్టేట్మెంట్ ని తిరిగి వెనక్కి తీసుకును. హౌ ఇస్ దాట్? అలాగే మరొక విషయం, నేను నీకు ఒక కథను చెప్పాను కదా, దానిని నేను నిజం చేసి చూపిస్తాను. ఏ రోజైతే నీకు నా ఫీలింగ్స్ గురించి తెలుస్తుందో నువ్వే అప్పుడు స్వయంగా నా దగ్గరికి వస్తావు. అప్పుడు నేను ఆ కథని పూర్తి చేసి తీరుతాను. ఈసారిలా సగం వదిలేను. చూడు, నీకు ఒకవేళ ఈ కిస్ గిస్ గురించి ప్రాక్టీస్ చేయాలనిపిస్తే అప్పుడు నాతో పాటు చేసుకోవచ్చు. మొత్తం ప్రపంచంలోనే బెస్ట్ కిస్సర్ని నేను. నిజం చెప్తున్నాను. ఇలా చెయ్యకండి, ఐ హేట్ యు. చూడు, ఎప్పుడైనా ఎవరైనా హేట్ యు అని అన్నారంటే అప్పుడు దాని అర్థం ఒక్కటే అవుతుంది. చూడు, ప్రపంచంలో చాలా మంది మధ్య ఇది జరుగుతూనే ఉంటుంది, ఈ లవ్ హేట్ రిలేషన్షిప్. మనిద్దరి మధ్య కూడా అలాంటిదే ఒకటి ఉంది కదా, లవ్ హేట్ రిలేషన్షిప్. నువ్వు నన్ను ఒక్కసారి ప్రేమించి చూడు, జీవితంలో ఎప్పటికీ హేట్ చేయలేవు. చూడు, ఏ రోజైతే నీకు నా ప్రేమ గురించి తెలుస్తుందో అప్పుడు ఆ రోజు నేను నీ ముందు, ఇక నువ్వు నా వెనకే వస్తుంటావు. కన్నీరు ఆగున, ఇది కంటి పాప చల్లుతున్నవాన, చిన్ని గుండెలో ఎన్నెన్ని ఆశలో, గొంతు విప్పి చెప్పలేని ఎన్ని మాటలు, రాతిరేళలో చురుక్కు మంటలో, మనస్సు లేని మనిషి నేను ఏమి చెయ్యను, ఒక మాట చెప్ప. ఎందుకు? ఏమైనా ప్రాబ్లం ఉందా ఆలియాలో? అభి, నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకోలేను అనే దానికి జవాబు నీకు రేపు చెప్తాను. నేను నాకు తెలిసి ఇంత పెద్ద డెసిషన్ని కాస్త ఆలోచించి తీసుకోవాలనే హక్కు నాకు ఉంటుంది కదా. సో బేసికలీ ఐఎమ్ జస్ట్ సారీ, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ యార్. ఎక్స్క్యూజ్ మీ ఎవ్రీవన్. తప్పుగా అనుకున్నట్టున్నాడు. బహుశా నేను తనని అడిగిన పద్ధతి సరిగా లేదనుకుంటా. అందుకే మేబీ నేను ఈ విషయాన్ని అందరి ముందు అడగకుండా ఉండాల్సింది. నాకు తెలియలేదు. నేను సారీ చెప్పొస్తాను. అనయ్య, సారీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు తప్పుగా ఏమీ మాట్లాడలేదు. అయినా నువ్వొకరి ముందు తల వంచడం నాకు ఇష్టం లేదు. సో జస్ట్ లెట్ ఇట్ బి. కమాన్ ఆలియా, బహుశా నాదే తప్పేమో. అయినా ఏ అన్నయ్య అయినా తన చెల్లెలి పెళ్లి విషయంలో అబ్బాయికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు తనతో మాట్లాడడమే మంచిది. సారీ చెప్పి రావడం మంచిది. ఐల్ బి బ్యాక్. బట్ అన్నయ్య. సో ఫైనల్లీ నిఖిల్ నువ్వు అని చెప్పేశాడు. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. ఈ నిఖిల్కి తన్నుకి మధ్య ఏదో ఉంది. అమ్మమ్మ, నేను మీ నుంచి కాసేపు అనుమతి తీసుకుందాం అనుకుంటున్నాను ఆలియాతో మాట్లాడడానికి.
ఆలియా ఇలా చూడు, నువ్వు ఇంతగా బాధపడాల్సిన అవసరమేం లేదు. రిజెక్షన్ అనేది నీకు అలవాటైపోయి ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం, ముందు ప్రవీణ్ నిన్ను రిజెక్ట్ చేశాడు, ఇప్పుడు నిఖిల్ రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైందని? అరే, చాలా మంది అబ్బాయిలు ఉన్నారు నీకోసం ఈ ప్రపంచంలో. అబ్బాయిలు కొరత ఏమైనా ఉందా ఏంటి? ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు, మన ఇంటి దగ్గరలోనే ఉన్నాడు కదా అతను, మోహన్ మెకానిక్. ఎందుకు అందరూ అలా చూస్తున్నారు? నా ఉద్దేశం అది ఆ మెకానిక్ కాదు, ఆ గ్యారేజ్ యజమాని ఉన్నాడు కదా, యజమాని. అరే, చాలా డబ్బు సంపాదిస్తాడు అతను. అంటే అతను గ్యారేజ్ కి ఎంతో పెద్ద పెద్ద బడా బడా వాళ్ళు వస్తారు, చాలా డబ్బున్న వాళ్ళు తెలుసా. అలాగే ఏజ్డ్ గా కనిపిస్తాడు, కానీ అతను చాలా యంగ్ అండి. 1-2 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే నీకు అతనికి వయసులో. పైగా గుర్రం ఇంకా మగాడు ఎప్పుడు యంగ్ గానే ఉంటారు, పూర్తిగా యంగ్. నేను ఫుల్ గ్యారెంటీ ఇవ్వగలను, 100%. ఆ అబ్బాయి అయితే నిన్ను అస్సలు రిజెక్ట్ చేయడు అని. అసలు నీ ప్రాబ్లం ఏంటియా? ఐ మీన్ లైక్, నేను అన్నయ్య ఆపుతుంటే నువ్వెందుకు ఆపనివ్వలేదు? ఎందుకంటే నువ్వు ఎక్కువ మొండి చేస్తే అభికి కోపం వస్తుందని. ఓ యా రైట్. అన్నయ్య నా మీద కోపడ్డాడంటే నేను అరవడం మొదలు పెడతాను. యు ఫుల్. నిఖిల్ గనుక అన్నయ్య ముందు మొత్తం నిజం అంతా చెప్పేశాడంటే నీ కడుపులో తన బిడ్డ ఉన్నాడు అని అప్పుడు నువ్వు జీవితంతో ఏడుస్తూ కూర్చోవాలి. ఓ మై గాడ్, దీని గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? వెరీ నైస్. తను నీ బుర్ర పనిచేదు, పనిచేసే వాళ్ళని నువ్వు పనిచేయనివ్వకుండా చేస్తావు. అయినా నువ్వు మొత్తానికి ఈరోజు నేను నిన్ను కంగ్రాచులేట్ చేస్తాననుకున్నాను ఆలియా, కానీ బాధపడాల్సి వస్తోంది. నో, సీరియస్లీ నేను నిజంగానే చాలా బాధపడుతున్నాను. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. నిఖిల్ అసలు ఎలా ఏమీ చెప్పకుండా, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఎలా నో అని చెప్తాడు? ఐ మీన్, ఒకవేళ అతను నీ స్టేటస్ కి తగ్గవాడంటే అప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నిఖిల్ లాంటి వ్యక్తి కూడా నో అని చెప్పాడు అంటే నాకు అసలు ఏమాత్రం బాధ కాలేదు. ఎందుకంటే రిజెక్షన్ నిఖిల్ కాదు, ముందుగా నేనే చేశాను కాబట్టి. ఎందుకంటే నాకు ముందే అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఏం లోపం ఉంది నిఖిల్లో? లేకపోతే నీకు మీ అన్నయ్యతో అబద్ధం చెప్పడం అలవాటైపోయిందా? నీకు తెలుసు కదా, నువ్వు నిఖిల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, కానీ నిజంగా తనని పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. ఇది తెలిస్తే మీ అన్నయ్య ఎంత బాధపడతారో తెలుసా నీకు? అయినా నాకు బాగా తెలుసు నీకు ఎలాంటి నష్టమూ ఉండదు. బికాస్ ఆయనకు అబద్ధం చెప్పడం, ఆయన మోసం చేయడం నీకు బాగా అలవాటైపోయింది. నువ్వెందుకు కంగారు పడుతున్నావు? ఇలాంటిదేమీ లేదు కదా. ఆలియాకి పెళ్లి జరిగితే దానివల్ల నీకే నష్టమూ ఉండదు కదా. దాంట్లో నాకేం నష్టం ఉంటుంది? అది నాకంటే బాగా నీకే తెలియాలి. ఇలా చూడు, ఆలియా ఏదైతే చేసిందో దానికి ఆలియాకి ఇలాగే జరుగుతుంది. కానీ నువ్వు కూడా ఏదో ఒక తప్పు చేసే ఉంటావు, అందుకే నీకు కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఓ ప్లీజ్, నాకు లెక్చర్లు ఇవ్వడం మానేస్తే మంచిది. నాకు కూడా తెలుసు నువ్వేం చేస్తున్నావని. మా దగ్గర నుండి అంతా లాగేసుకున్నావు నువ్వు. మళ్ళీ ఇక్కడికొచ్చి ఓ పెద్ద గీతోపదేశం చేస్తున్నావు. నీకు సొంతమైనది నేనెప్పుడు లాగేసుకున్నాను? నీ కాబోయే భర్తని నేను నీకోసమే వదిలేశానుగా. లేకపోతే అది నీ దృష్టిలో ఇంపార్టెంట్ కాదా? ఆయన డబ్బు కోసమే నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకుంటున్నావా? సరేలే, ఎవరికేం దక్కాలో అది దక్కుతుంది. ఏది పోవాలో అది పోయింది. ఇప్పుడు ఏది ఎవరి దగ్గర ఉందో దాంతో సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. అవకాశం దొరకలేదు, కానీ ఇప్పుడు ఈ టైం సరైంది నువ్వు నిజం తెలుసుకోవడానికి.